జై శ్రీకృష్ణ. ఇప్పుడు దుర్గా శరన్నవరాత్రుల్లో రెండవ రోజు అమ్మవారు మనల్ని బ్రహ్మచారిణి స్వరూపంలో అనుగ్రహిస్తుంది. ఆ తల్లిని ఉపాసన చేసే మంత్రము, ఆ తల్లిని ఎలా ధ్యానం చేస్తే మనల్ని అనుగ్రహిస్తుంది అనేది ఇప్పుడు నేను మీకు చెబుతాను. దదానాం కరపద్మాభ్యాం అక్షమాల కమండులు దేవి ప్రసీదతుమయి బ్రహ్మచారిణ్యనుత్తమా. దీని అర్థం ఏమిటంటే, కరపద్మములు, అక్షమాల, కమండలము పట్టుకున్న ఓ తల్లి నన్ను అనుగ్రహించు అని అర్థము. ఇక్కడ అమ్మవారు పరమేశ్వరుని కోసము తపస్సు చేయటానికి వెళుతున్న రూపం ఇది. అమ్మవారి ప్రశాంతముగా ప్రసన్నవదనంతో చక్కని తెల్లని దీక్షా వస్త్రములు కట్టుకొని, కమండలం పట్టుకొని, అక్షమాల పట్టుకొని తపస్సు చేసుకోవడానికి వెళుతూ ఉన్నట్లుంటుంది. ఈ తల్లినే బ్రహ్మచారిణి అని అంటారు. తల్లిని ఎలా ధ్యానం చేయాలంటే, స్వాధిష్టాన చక్రములో, అంటే మన బొడ్డు క్రింద మర్మాంగానికి మధ్యలో ఈ స్వాధిష్టాన చక్రం ఉంటుంది. ఆ చక్రం ఉన్న స్థానంలో ఈ అమ్మవారిని మదిలో నిలుపుకొని ఈ శ్లోకాన్ని పలుమారు పారాయణం చేస్తే మనకి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారిని ఉపాసన చేయటం వలన కలిగే ఫలితాలు ఏంటంటే, పట్టుదల, ఏకాగ్రత మనకు సిద్ధిస్తాయి. అంటే మీ పిల్లలు మంచి ఉత్తీర్ణత సంపాదించాలంటే వాళ్ళకి పట్టుదల అవసరము. అందువలన మీ పిల్లల చేత కొన్నిసార్లు ఈ శ్లోకం పారాయణ చేస్తే వాళ్ళకి చదువులో మంచి ఉత్తీర్ణత సంపాదిస్తారు. అలాగే మనం ధ్యానం చేసేటప్పుడు ఏకాగ్రత కుదరాలంటే ఈ అమ్మవారి శ్లోకాన్ని ఇలా కొన్నిసార్లు ధ్యానం చేస్తే మనకి ఏకాగ్రత కుదురుతుంది. శ్రద్ధగా పారాయణం చేసి అమ్మ అనుగ్రహానికి పాత్రులు కాగలరు. యా దేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే. శ్రీమాత్రే నమః.